సో ఈ రండా పంచాయతీ కొనసాగుతూ ఉంది కదా 2 రోజుల నుంచి. గతంలోనేమో కేసీఆర్ ఏమో కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిని పట్టుకొని రండా కేంద్ర మంత్రి అని చెప్పిండు. ఆ తర్వాత ఆనాడు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అంటావా అని విమర్శించినప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది దండుపాల్యం బ్యాచ్ తెలంగాణలో సామాన్యంగా ఈ రండా అనే పదాన్ని వాడతామని చెప్పారు. ఆనాడు సరే ఆ పంచాయి అయిపోయింది. సో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సరే తెలంగాణ భాషలో భాగమే రండా అనే పదం మనం మాట్లాడతాం కదా. గతంలో కేసీఆర్ కేంద్ర మంత్రిని పట్టుకుని అన్నాడు. నేనంటే తప్పేముంది, నా చేసే పనులు కూడా రండా పనులే ఉన్నాయి ఆ ఉద్దేశంతో సో నాగార్జున ప్రాజెక్ట్ని జగన్కి కట్టబట్టే ప్రయత్నం చేస్తాడని చెప్పి సో రండా అనేది పదాన్ని 2-3 సార్లు కేసీఆర్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి అనగానే ఏంబడే బాల్క సుమన్ అటాక్ అయ్యిండు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు సహించేది లేదు, రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేస్తాం, మా మాజీ ముఖ్యమంత్రి రండా అని ఎట్లంటని చెప్పి సో నిన్న మొత్తం బాల్క సుమన్ చెప్పులేపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వెంకటేష్ గారు కావచ్చు, లేకపోతే పున్నా కైలాష్ నేత గారు కావచ్చు, వాళ్ళు కూడా చెప్పు చూపించే ప్రయత్నం చేశారు. సరే ఈ చెప్పు పంచాయతీ ఎటు పోతుందో ఆ విషయం పక్కకు పెడితే సో గతంలో కేసీఆర్ ఏం మాట్లాడినా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత అసలు ఏంది ఈ చెప్పు పంచాయతీ ఏందో కాసేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో కేసీఆర్ ఏమన్నాడో ఒకసారి వినే ప్రయత్నం చేయండి. సిగ్గుపడాలి ఇట్లా మాట్లాడే పిసకాదుకుంటాడు, సిగ్గుపడాలి. పిసకాదుకోకే అంటున్నాడు తలకాయ కేంద్ర ప్రభుత్వం మీద రిఫర్ చేస్తామంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు వాడు తలకాయనోడా తోకున్నాడా మంచి అగ్గాడిదా కళ్ళు కొంటాం తెలంగాణ అని చెప్పి అది మొగతాను. మరి మీరెందుకు పోతారు కళ్ళ కాడికి? ఏం పీకెందుకు పోతారు? ఐదు పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. ఇలా ఈ చేతగాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, పుట్టచోరుగాలు, అనికిమాలినులు సిగ్గుందా మీకు? సిగ్గుమానం ఉందా? ఇంత అమాయకుల ప్రజలు గొడవల ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే ఈ మెడలు వంచుగా ఇస్తాం. నీ మీద 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. దాని ఫార్మల్ అడుగుపెట్టి 6 ముక్కలు నాకు అనుకుంటున్నాము. ఈ గోగాజులు ఏమే నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం, జాగ్రత్త. కేంద్ర మంత్రి అంటే మామూలు బేగు. కానీ గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ముఖ్యమంత్రిని ఒక మాట అనాలంటే, ముఖ్యమంత్రి విమర్శించాలంటే కొంత భయపడే అవకాశం ఉంటుండే అన్నాడు. కానీ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవకాశాన్ని కల్పించిందే ఈయననే. రండా నేనే అంటాడు, కుక్కలు నేనే అంటాడు, చెంచాగాళ్ళు అంటాడు, లఫంగాలు, లుచ్చాగాలు, ఇవన్నీ మాటలు ఏనే అన్నాడు. ఏ విద్య అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రతిపక్ష పార్టీలకి కేసీఆర్ నేర్పించిండో అదే భాష మళ్ళీ ఈయన పైన ఉపయోగిస్తారు. సింపుల్, అంతే తేడా. గతంలో కేంద్ర మంత్రిని రండా అన్నాడు, ఈయనను పట్టుకొని రేవంత్ రెడ్డి రండా అన్నాడు. సింపుల్గా అంతే, దీన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏం లేదు. కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి రండా అంటే తప్పేముంది అంటున్నాం దాంట్లో. ఇప్పుడు మీ ముఖ్యమంత్రిని పట్టుకొని మీ బాల్క సుమన్ మళ్ళీ అదే భాష మాట్లాడబట్టే, అవులేగాడు, లుచ్చేగాడు అని కూడా చెప్పే చూపించబట్టే. సరే బాల్క సుమన్ గురించి మాట్లాడుకుందాము. ఇక చూడు, అయ్యా కొడుకులు ఇద్దరు, అయ్యా కొడుకులు కూడా అదే భాష. నాలుక వాడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేడు, మాకంటే బాగా ఎవడు వాడలేడు. మాట్లాడలేదు, ప్రిపేర్ అయ్యి రాలే, మరి పీకదందుకు వచ్చినా ఈ సన్నాసులకు తెలియదు. ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెట్టారు నా కొడుకులు. ప్రతిపక్ష రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలనని ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. అదే ఏమనుకున్నారా భయ బేకుకోవాలి మీరు? బుద్ధిగా మీ బతుకులు చెడా, బతుకులా. భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకులారా, భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకులారా, బఫూన్ నాయకులారా నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ చిల్లర బట్టెబాజుగాలని ఎవరైనా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో? ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట వాళ్ళు? కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా కుక్కల్ని గతంలో మాట్లాడినాయి, అయ్యా కొడుకులు గతంలో మాట్లాడినాయి. జర్నలిస్టులను పట్టుకొని అదే భాష. ఇంకోటి రాహుల్, ఎక్స్ట్రా ఎందుక ఇదే క్వశ్చన్ అడిగితే మరి జవాబు కూడా వినాలి కదా. ఎక్స్ట్రా అడిగే వాళ్ళకి మేము కూడా ఎక్స్ట్రా చెప్పాల్సి వస్తుంది కదా. నీకు తెలియదు, మన లేదు, నీకు తెలియదా బాబు? 98% ఖాళీ చేస్తాను, నీకు తెలియకపోతుంది. నీకు తప్పడే ఒప్పుకోను. ఇంతకుముందు అంత ఎక్కువనే. రేవంత్ రెడ్డి మాట్లాడి ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి
నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీకు రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటు. సరే, కేసీఆర్ చేసిన తప్పు రేవంత్ రెడ్డి చేస్తుండా అని అనుకోవచ్చు, కొంతమంది అది కూడా అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడింది ఎక్కడ సందర్భం అంటే, ఈ 10 సంవత్సరాల కాలం పాటు ఒక విధ్వంసం జరిగింది. సో అనుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దానిలో భాగంగా నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి. ఏ హామీలు అయితే మనం ఇచ్చామో అవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు నెరవేర్చాలి, మేలు చేయాలి, ప్రజల బతుకులలో మార్పు రావాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండు, దాంట్లో క్లారిటీ ఉంది. కానీ దీనిలో భాగంగానే గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ విధ్వంసం అయితే సృష్టించి పేద ప్రజలకు మేలు జరగకుండా గత మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిండో, ఆ ఇబ్బందులో భాగంగానే, ఆ ఆవేదనలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేసిండు. కానీ దాంట్లో ఇంకో ఉద్దేశం ఏమి కాదు. వెంటనే ఇక బాల్క సుమన్ అన్న చెప్పులైపోయిండు. ఇగో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని అంటే తప్పైంది. ఇదే బాల్క సుమను మా ఎమ్మెల్యే కాదు, పదవి లేదు, ఏమీ లేదు, ఖాళీ గులాబీ కండువా మెడలో ఉంది. ఈయన అంటా ఉండు మళ్ళీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని రండా, అవులేగాడు, లుచ్చాగాడు అని అంటా ఉండు. ఒకసారి వినండి. బాల్క సుమన్ అన్న కూడా చెప్పులేపిండు బాల్క సుమన్ అన్న కూడా బాగానే ఉంది. బాల్క సుమన్ అన్న అనుకుంటుండు అధికారం ఉన్నది ఇంకా ఉంది, నాకు బాడీగార్డులు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉందని బాల్క సుమన్ అనుకుంటున్నట్టున్నాడు. బాల్క సుమన్ అన్న నువ్వు ఉద్యమకారుడు కాబట్టి కొంత నీ పైన గౌరవం ఉంది, ఆ గౌరవం కూడా నువ్వు ఓట్టుకుంటావు. నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా గట్టినే ఇచ్చారు, బాల్క సుమన్కి గట్టినే ఇచ్చారు. ఒకసారి చూడండి. రాష్ట్రాన్ని ప్రగతి ప్రాంతంలో ఇంకొక ప్రజల మధ్యలో తిరుగుతూ తెలంగాణ మేము రేపొస్తాం ఉద్యమంలో చెప్పిన వాడు చెప్పు తీసుకొని చూపిస్తా ఉన్నాడు. అరే నా కొడుక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడుక ఎవరనుకున్నావు దొంగ, నా కొడుక చెప్పు తీసుకొని తంతావు. నా కొడుక నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపావు బిడ్డ, మేము దాని ఎంక్వైరీ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి కోరటం. నా కొడుక బాల్క సుమన్, ఇగో నువ్వు అనుకున్నావేమో నేను దళితుని కదా, నా మీద ఏం ఆరోపణ చేసినా కూడా ఎవరేమన్నా అనుకుంటా ఉన్నావేమో. నా కొడుక నా చూసుకుంటావు. నా కొడుక ఏడుకొస్తా అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడుక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడుక, చెప్పు తీసుకొని మూతి పనులు వదులుకుంటాం. నా కొడుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే నా కొడుక ఏమి లేదు. ఇంకా నువ్వు గతంలో అమ్మాయిలతో ఎక్కడ తిరిగినావు, ఏడ తిరిగినావు, అమ్మాయిలంతా కూడా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెడతామని ప్లాన్ చేస్తే వాళ్ళను లోపల కూడా మేనేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టకుండా చేసినావు. నా కొడుక నీకు వచ్చిన ద్వారా ఎంతమంది అమ్మాయిల మాన ప్రాణాలను దోషావు. తెలంగాణ ఉద్యమంలో నీ కథ తెలవదా? నా కొడుక ఈ రోజు ఇప్పుడు ఈ రెండ పంచాయతీ వేయింది. బాల్క సుమను ఎంతమంది అమ్మాయిలను మోసం చేసినో తెలియదా? నీ సంగతి తెలియదా? దమ్ముంటే అమరవీరుల స్తూపం దగ్గర రా, ఆ లెక్క బయట పెడతాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బాల్క సుమన్ పైన విచారణ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త పంచాయతీ అనమాట, మర్చిపోయిన పంచాయతీని మళ్ళీ బాల్క సుమనే తెరపై తీసుకొచ్చుకుండు. సో సింపుల్గా మీకు ఒక మాట చెప్తా, ఇదంతా ఇప్పుడు అసలు మనం మాట్లాడుకోవాల్సిన అసలు రండా ఎవరు, అంతే కదా? ఇగో యా అసలు రండా ఎవరు? సో దీని గురించి మాట్లాడుకుంటే గతంలో కేసీఆర్ కిషన్ రెడ్డిని పట్టుకొని రండా అన్నాడు. కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నాడు. సో మొన్న ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ అదే భాషని యూజ్ చేసుకుంటూ కేసీఆర్ని అన్నాడు.
కేసీఆర్ని ఎట్లా అంటావని చెప్పి బాల్క సుమన్ ఒక దళిత బిడ్డ ఎంట్రీ ఇచ్చిండు. మళ్ళా ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎట్లా అంటామని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఎవరు పున్న కైలాష్ చేతన లేకపోతే చారగొండ వెంకటేశ వీళ్ళిద్దరు కలిసి బాల్క సుమన్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. అసలు మాట్లాడుకుంటే ఆనాడే కేసీఆర్ కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అంటున్నప్పుడు ఆనాడే బాల్క సుమన్, ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ని రండా అంటే బాల్క సుమన్కి ఇబ్బంది అయిందిగా ఓ దళిత బిడ్డకు. సరే ఆ మాట మాట్లాడడం తప్పేమేం కాదంటలేము, కానీ ఆనాడే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారిని పట్టుకొని రండా అంటున్నప్పుడు ఇదే బాల్క సుమన్ ఆనాడే కేసీఆర్ గారు పెద్ద ఆయనను అట్లా మాట్లాడడం తప్పు, మాలాంటి యువకులకు నువ్వు ఏం నేర్పిస్తున్నట్టు అన్న ఆలోచనతో ఆనాడే కేసీఆర్కు చెప్పు చూపించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఒక కేంద్ర మంత్రి అయినా సెంట్రల్లో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, ఇట్లా మాట్లాడడం తప్పు కేసీఆర్ గారు అని ఆనాడే అంటే అయిపోతూ ఉండే కదా. ఆనాడు కేసీఆర్ కిషన్ రెడ్డిని అంటే నీకు ఇబ్బంది కాలేదు, కిషన్ రెడ్డికి ఇబ్బంది కాలేదు, కానీ ఈనాడు రేవంత్ రెడ్డి మీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని మీ కేసీఆర్ గారిని అంటే నీకు ఇబ్బంది అవుతా ఉందిగా బాల్క సుమన్, నువ్వు దళిత బిడ్డవే కదా, మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి కేసీఆర్ హామీ ఇచ్చింది కదా, నువ్వు ఒక దళిత బిడ్డవే కదా, ఎందుకు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేయలేదని చెప్పి ఆనాడే నువ్వు ఒక చెప్పు చూపిస్తే దళిత ముఖ్యమంత్రి నువ్వే అయ్యేటోనివే కదా. ఇదే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా నేనెందుకు అన్నప్పుడే ఎంబడే చెప్పు చూపిస్తే అయిపోతూ ఉండే కదా. దళితులకు ఏమన్నాడు, ఇంకా దళిత బంధు పేరుతోటి స్వయాన 30% కమిషన్ తీసుకుంటున్నారు అని చెప్పి స్వయాన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినప్పుడు ఆనాడే బాల్క సుమన్ చెప్పు చూపిస్తే అయిపోతూ ఉండే కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎక్కడైతే దళితులకు హామీలు ఇచ్చినాడో ఆ హామీలన్నీ మర్చిపోయిండు, ఈయన పెద్ద దళితుడై కేసీఆర్ కూర్చున్నాడు. ఏనాడైనా దళితులపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే, రేపులు జరుగుతూ ఉంటే, 3rd డిగ్రీలు జరుగుతూ ఉంటే, లాకప్ డెత్తులు జరుగుతూ ఉంటాయి, ఏనాడైనా మాట్లాడినామా బాల్క సుమన్? మాట్లాడకపోతే ఇప్పుడు కేసీఆర్ చేతిలో పదవి ఉన్నట్టే, నీ వెనకాల పోలీస్ అధికారులు పనిచేస్తున్నట్టే మళ్ళీ నువ్వు చెప్పు లేపి చూపించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ బలవుతుంది ఎవరు? ఇప్పుడు ఇదే కేటీఆర్ నిన్ను కేసీఆర్ ఉసుగోల్పగానే ఆనాడు కూడా అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెడితే రేవంత్ రెడ్డిని లేకపోతే ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని పొట్టు తిడితే ఆఖరికి వస్తే ఏమైంది? చెన్నూరులో నీకు ప్రజలు రాజకీయంగా ఖతం చేసిరు కదా, నీ మాటలే నిన్ను ఓడగొట్టినాయి, నీ అహంకారమే నిన్ను ప్రజలు ఓడగొట్టినారు. మాకు కూడా కొంత ఉండే అరే ఉద్యమకారుడు కదా, ఎవరు అవునన్నా కదన్నా సరే చావులకు ప్రేరేపించిండా, ఆత్మహత్యలకు ప్రేరేపించిండా, ఆ విషయాలు పక్క పెడితే ఒక ఉద్యమకారుడు ఆనాడు లాఠీ దెబ్బలు తిన్నాడు, జైలు జీవితం గడిపినాడు, అక్రమ కేసులు బనాయించినా కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి కొట్లాడిన బిడ్డ బాల్క సుమన్. మేము కూడా అనుకున్నాం మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఆ చెన్నూరు చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే ఎవరిని టచ్ చేసినా కానీ బాల్క సుమన్కి 80% ఓటేయమని ప్రజలు అన్నారు. అయినప్పుడు కూడా మాకు అనిపించారే ఒక ఉద్యమకారుడు బలి కాబోతా ఉండా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల పట్ల కేటీఆర్ ఆడించిన డ్రామాలో బాల్క సుమన్ అనే వ్యక్తి ఆడడం వల్ల ఒక దళిత బిడ్డ ఒక ఉద్యమకారుడు రాజకీయంగా బలి కాబోతుందని చెప్పి మాకు కూడా కొంత ఇబ్బంది అనిపించింది అక్కడ. మళ్ళీ ఇప్పుడు అధికారం అయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు కేటీఆర్ ఈ కేసీఆర్ అనే ఇద్దరు ఆడిచ్చే ఆటలో నువ్వు వాడితే నీ రాజకీయ భవిష్యత్తు ఇంకేముంటుంది? ఏజీ ఉంది, తిప్పి కొడితే 40-45 ఏళ్ళు ఉంటుండొచ్చు, ఇంకా నీకు రాజకీయంగా ముందడబడే ఏజీ ఉన్నది. కానీ ఎందుకు బాల్క సుమన్ అనే వ్యక్తిని ముంగడ పెడుతున్నట్టే ఒక దళిత బిడ్డ ఏమన్నాగా నడుస్తానే అనుకుంటుండు బాల్క సుమన్. ఇంకా సుమన్ అన్న ఒక మాట చెప్తా ఉన్నాం, అనవసరంగా ఈ ఇద్దరు అధికారం కోసం దళిత బిడ్డ అయినా నిన్ను ముందడుకు ఉసుగొల్పి నిన్ను ఈ రకంగా ప్రేరేపించి ఇట్లా మాట్లాడిపించే ప్రదేశుడు రేపొద్దుగాల నీకే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఎంతో కొంత మంచి పేరు ఉంది. ఇప్పుడు పుసపుస చెప్పులేప్తివి ఎంబడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారు, బాల్క సుమన్ ఉద్యమ సమయంలో ఎంతమంది అమ్మాయిలను మోసం చేసిండో ఆ చరిత్ర హిస్టరీ మాకు తెలుసు, నీకు దమ్ముంటే బాల్క సుమన్ అమరవీల స్థూపం దగ్గర అని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతా ఉన్నారు. నిజంగా అనుకో నువ్వు తప్పు ఏం వాడు అయితే అమరవీల స్థూపం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారంట అక్కడికి. రేవంత్ రెడ్డి నిజంగా కనుక కేసీఆర్ ఈ రండా అనే భాష మాట్లాడుతూ ఉండు, ప్రజల్ని తిడుతూ ఉన్నాడు, లుచ్చాగాళ్ళు అవులేగాళ్ళు ఇలాంటి భాష మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఇట్లా మాట్లాడతారా అని చెప్పి ప్రజలు కూడా ఓటు రూపంలో కేసీఆర్కు రాజకీయంగా బుద్ధి చెప్పిరి. నాకు మళ్ళీ ఈయన మాట్లాడే భాషనే నేను మాట్లాడతా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇప్పుడు మీ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి రాబోయే తరాలకు
రాబోయే రాజకీయ నాయకులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అంటే రాజకీయాలకు వచ్చేవాళ్ళు ఇటువంటి రండ భాష, లుచ్చాగాలు, ఔలగాలు, పాకల్గాలు ఇలాంటి భాష నేర్చుకొని రాజకీయంలోకి రావాలని నేర్పిస్తూ ఉన్నారా? ఈయన తప్పు చేసినానే నాకు రాజకీయంగా ఒక శిక్ష చేసిరు, మళ్ళీ అదే తప్పిదంలో మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. మేమేమంటా ఉన్నాం, ఈయన రండా అన్నాడు, నేను రండా అంటాను కాదు. ఏ రండా అని అయితే రాజకీయంగా ప్రజలు ఓటు అనే ఆయుధం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి రాజకీయంగా ఆయన కథం చేసిరో, ఏ అవినీతికి పాల్పడ్డారో వీళ్ళని తీసుకొని పోయి, కుటుంబాన్ని తీసుకొని పోయి మొత్తం లోపడేస్తే ప్రజలకు అంతకు మించిన సంతోషం ఇంకేముండదు. నువ్వు రండా అనకుండా పర్లేదు, కానీ వీళ్ళ అవినీతి మొత్తం కక్కించి పేద ప్రజలకు మేలు చేసినప్పుడు నిజమైన రండా అని అప్పుడు నిజంగా నిరూపించిన వాడివైతావు. ఆ ప్రయత్నం చేయలే కానీ ఆయన రండా అన్నాడు, అదే భాష నేను మాట్లాడతా, లేకపోతే ఆయన మాట్లాడగానే బాల్క సుమన్ తెరపైకి వస్తాడు, బాల్క సుమన్ అనగానే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు తెరపైకి వచ్చి మళ్ళీ అదే రండా భాష యూజ్ చేసుకుంటూ చెప్పులు చూపిస్తాం అనుకుంటే మరి ఎవరు చెప్పు ఎవరికి ఇబ్బంది పడుతుందో మీరే ఆలోచించుకోవాలి. మేమేమంటున్నాం, రేపు పొద్దుగాల రాబోయే తరాలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఆలోచించాలి. ఎంటైర్గా నేనేమంటా ఉన్నా, బాలకృష్ణ దమ్ము ధైర్యం కేసీఆర్కా లేకపోతే కేటీఆర్కా దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు చూపిస్తా ఉన్నావు కదా, అదే చెప్పు కేటీఆర్ని కేసీఆర్ను రేవంత్ రెడ్డి చూపించమని చెప్పు. వాళ్ళు ఎందుకు చూపిస్తలేరు? నీతోటే ఎందుకు ఆ చెప్పు చూపిస్తూ ఉన్నారు? నీతోటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తిప్పిస్తూ ఉన్నారు? ఎందుకంటే ఒక దళిత బిడ్డ రాజకీయంగా ముందుకు పోవద్దు, దళిత బిడ్డ ఇంకా మా కింద చెంచాగిరి చేయాలి, మా కింద ఊడిగేం చేయాలన్న ఆలోచనలో కేటీఆర్ ఉంది కాబట్టి నిన్ను ప్రేరేపించి ఈ తరహాలో చెప్పు చూపి బండబూతులు తిట్టు అని చెప్పి నిన్ను ఉసుగొల్పుతా ఉన్నారు బాలకృష్ణ. పొరపాటున కూడా వాళ్ళ ట్రాప్లో పడకు. వాళ్ళ ట్రాప్లో పడి ఆల్రెడీ రాజకీయంగా ఈరోజు నీ రాజకీయ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనవసరంగా ఇబ్బంది పాల్గాకు. నువ్వు ఉద్యమకారుడు, కొంత నీ పట్ల మాకు గౌరవం ఉంది కాబట్టి నీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుని గత 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా పోయి ఒక ఇంటర్వ్యూ కూడా చేయలేదు. చెన్నూరులో నేను గ్రౌండ్ రిపోర్ట్ చేసే క్రమంలో అక్కడ నువ్వు వాడు చౌరస్తలో కనిపిస్తే సుమనన్న ఒక 10 నిమిషాలు మాట్లాడు అని నేను అడిగిన, ఒక 10 నిమిషాలు నీ వాయిస్ ఏందో తెలవాల ప్రజలకు అని చెప్పి ఆనాడు నేను మాట్లాడిన. ఆనాడు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పిన, మీరంటే గౌరవం అన్నా అందుకే ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా. నేను ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్కని కూడా ఇంటర్వ్యూ చేయలే. మీరు ఒక ఉద్యమకారుడు, మీలాంటి వాళ్ళు రాజకీయాలు ఉండాలని చెప్పి ఆనాడు ఇంటర్వ్యూ చేసిన. అయినా ప్రజలు నువ్వు చేసిన నీకున్న అహంకారాన్ని, నువ్వు చేసిన ఆ పొరపాట్లని, లేకపోతే ఈ ప్రగతి భవన్లో చేసిన నీ ఊడిగాన్ని చెన్నూరు ప్రజలు వాళ్ళు సహించలేదు. వాళ్ళు ఎందుకంటే అహంకారాన్ని ఎన్నడూ కూడా ఎంకరేజ్ చేయరు. ఆత్మగౌరవం వాళ్ళకి కావాలి. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా పర్లేదు, కానీ ఆత్మగౌరవం అక్కడ ఇంపార్టెంట్. అందుకే రాజకీయంగా నిన్ను ఖతం చేసిరు సుమనన్న. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ నిన్ను ఇట్లనే వాడుకుంటుంది. తెలంగాణ భవన్ వేదికగా సుమన్ నువ్వు ఇట్లా మాట్లాడు అనేసరికి కేటీఆర్ అన్న చెప్పిండు, కేసీఆర్ పెద్ద అని చెప్పి నేను మాట్లాడాలని చెప్పి నువ్వు మాట్లాడుతుండొచ్చు కాక, కానీ రేపు పొద్దుగాల నీకే ఇబ్బంది అవుతుంది. నీకు ఏజీ ఉంది, రాజకీయ భవిష్యత్తు ఉంది. పొరపాటున వాళ్ళ ట్రాప్లో పడకని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇది బాల్క సుమనన్న వ్యవహారం, రండ పంచాయతీ. దయచేసి ఈ రండ పంచాయతీ బంద్ చేయరి. కాంగ్రెస్ పార్టీలో కూడా చెప్తా ఉన్నాం, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మార్పు కోరుకోరు. మార్పులో భాగంగా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు గత పాలకులు ఎటువంటి పరిపాలన అందించారు, వాళ్లకు మనకేం తేడా ఉండాలి, ఎట్లా పరిపాలన అందించాలన్న ఆలోచనలో మీరు ఉండాలి. దయచేసి వాళ్ళు చేసిన తప్పిదం మేము చేస్తామంటే ఇక ప్రజలు చూసుకుంటూ కూర్చోవాలా. రేవంత్ రెడ్డి కేసీఆర్ని రండా అంటా ఉంటే, కేసీఆర్కి రేవంత్ రెడ్డిని రండా అంటా ఉంటే ప్రజలు పిచ్చోలేక చూసుకుంటూ కూర్చోవాలా. ప్రజలారా, ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ట్రాప్లో పడొద్దు. మనకు పరిపాలన కావాలి. ప్రజల బతుకులలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నది.